తునిలో టీడీపీ నేతల దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరాయి. దీంతో ఆ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయింది. రాజ్యాంగ విలువలకు తూట్లు పడ్డాయి. సంఖ్యాబలం లేనప్పటికీ తుని మున్సిపాలిటీని చేజెక్కించుకోవడం కోసం తునికి చెందిన టీడీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. బెదిరింపులు, ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఒక్క కౌన్సిలర్ లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరించి వారికి బలవంతంగా కండువాలు కప్పి తుని మున్సిపాలిటీలో అధికారాన్ని అడ్డదారిలో సొంతం చేసుకున్నారు. ఏపీలో కూటమి పార్టీలతో కూడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన మొదలైంది. రాజకీయ కక్ష సాధింపులు, దాడులు, బెదిరింపులు, ధ్వంసాలు, హత్యలు సర్వసాధారణమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూటమి పార్టీల నేతలు సృష్టిస్తున్న అరాచకాలు నానాటికి పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గమే నిదర్శనం. తునిలో రెడ్ బుక్ రాజ్యాంగ విధానాలు అడ్డు అదుపు లేకుండా అమలవుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకొని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అత్యంత నీచంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుని మున్సిపాలిటీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. 2021లో జరిగిన తుని మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డులకు 30 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలిచారు. టీడీపీకి ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా తుని ప్రజలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తుని మున్సిపల్ చైర్పర్సన్గా ఏలూరు సుధారాణి ఎన్నికయ్యారు. తుని మున్సిపాలిటీకి చెందిన 30 మంది కౌన్సిలర్లలో ఒకరు మృతి చెందగా మరొకరు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కౌన్సిలర్ల సంఖ్య 28కి చేరింది. అయితే ఇటీవల మున్సిపాలిటీకి చెందిన 2వ వైస్ చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 3వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో ఓటింగ్కు వెళ్తున్న కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా గేట్లు మూసి పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు ఉదయం 11 గంటల వరకు అక్కడి నిలుచుండిపోయారు. ఇంతలో టీడీపీ నేతలతో పాటుగా వారికి చెందిన కొందరు గూండాలు అక్కడికి వచ్చి అలజడి సృష్టించారు. కౌన్సిలర్లతో పాటుగా కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించి ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ రోజున తుని మున్సిపాలిటీ 2వ వైస్ చైర్మన్ ఎన్నిక ఆ మర్నాడికి వాయిదా పడింది. ఇక 2వ రోజు కూడా ఇదే సీన్ రిపీట్ చేశారు పచ్చమూకలు. దీంతో అధికారులు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ దౌర్జన్యంపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 17న మరోసారి ఎన్నిక చేపట్టారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లను భయపెట్టారు. ప్రలోభాలకి గురిచేసి టీడీపీలోకి చేర్చుకున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మిగిలిన 18 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉండి ఎన్నికలకు సిద్ధపడ్డారు. 10 మంది టీడీపీలోకి వెళ్లినా వైఎస్ఆర్సీపీ మెజారిటీ కొనసాగుతూనే వచ్చింది. ఇది సహించలేని టీడీపీ మరో కుట్రకు తెరలేపింది. ఈ నెల 17న మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంటిని చుట్టుముట్టారు టీడీపీ గూండాలు. ఆ సమయంలో 18 మంది కౌన్సిలర్లు సుధారాణి నివాసంలోనే ఉన్నారు. టీడీపీ గూండాల దౌర్జన్యానికి భయపడి వారు బయటకు రాలేక ఉండడంతో వారిని ఎన్నికలకు తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అక్కడికొచ్చారు. దీంతో పచ్చమూకలు మరింత రెచ్చిపోయి రాజాపై దాడికి ప్రయత్నించాయి. మొత్తం మీద అలజడి, ఆందోళన సృష్టించి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి పోలింగుకు వెళ్లకుండా చేసి ఈ నెల 17ను కూడా ఎన్నికను వాయిదా పడేలా చేశారు. కోరం లేకపోవడంతో అధికారులు తుని 2వ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఇక అదే రోజు రాత్రి మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై 2 అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ నేతపై రాజా దాడి చేశారని, అలాగే కౌన్సిలర్లను ఎన్నికకు వెళ్లకుండా నిర్బంధించారన్న ఆరోపణలపై కేసులు బనాయించారు. దాడిశెట్టి రాజాతో పాటుగా మున్సిపల్ చైర్మన్ సుధారాణిపై కూడా కేసు పెట్టారు. కౌన్సిలర్లను నిర్బంధించారన్న కేసులో ఇరికించి ఆమెను A1 ముద్దాయిగా చేసి కేసు పెట్టించారు టీడీపీ నేతలు. పోలీసులిచ్చిన అభయంతో ఇక ఆ మర్నాడు జరిగిన ఎన్నికకు మున్సిపల్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు వెళ్లారు. అయితే అక్కడే మాటు వేసిన పచ్చమొక్కలు ఒక్కసారిగా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో వారంతా ప్రాణభయంతో అక్కడి నుండి పారిపోయి తిరిగి మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి ఇంటికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో కోరం లేదన్న కారణంగా 4వసారి వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులు నిరవధిక వాయిదా వేశారు. ఇదిలా ఉంటే మున్సిపల్ చైర్మన్ సుధారాణిపై అక్రమ కేసు నమోదు చేయడంతో పాటుగా ఆమె భర్త ఏలూరి బాలును పోలీసులు అనేక రకాలుగా వేధించి భయభ్రాంతులకు గురిచేశారు.
ఆయనతో పాటుగా మరికొంతమంది కౌన్సిలర్లు వారి భర్తలను కూడా బెదిరించడంతో తుని ప్రజల శ్రేయస్సు కోరి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు చైర్పర్సన్ సుధారాణి ప్రకటించారు. కూటమి పార్టీల దిగజారుడు రాజకీయాలకు తుని మున్సిపాలిటీ వేదికగా గత కొంతకాలంగా జరిగిన కుట్రలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగ దుర్మార్గాలు అమలైన తీరును చూసి అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసుల సహకారంతో కౌన్సిలర్లను బెదిరించి ప్రలోభాలకు గురిచేసిన టీడీపీ నేతల తీరును చూసి రాజకీయ పరిశీలకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ మాట వినకపోతే అక్రమ కేసులు పెడతామని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను హెచ్చరించడం, దీంతో మరో 6 వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలో చేరటం అప్రజాస్వామికమని తుని ప్రజలు భావిస్తున్నారు. కూటమి దుర్మార్గాల కారణంగా తుని మున్సిపాలిటీలో టీడీపీలో చేరిన కౌన్సిలర్ల సంఖ్య మొత్తానికి 16కు చేరుకుంది. తమకు ఒక్క కౌన్సిలర్ లేకపోయినా సరే, తుని మున్సిపాలిటీలో ఎలాంటి సంఖ్యాబలం లేకపోయినా సరే, అధికార బలంతో వ్యవస్థలను తమకు అనుకూలంగా వాడుకొని తుని మున్సిపాలిటీపై పెత్తనం కోసం అడ్డదారులు తొక్కింది టీడీపీ. ఆ మేరకు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు కూటమి నేతలు.